ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడే. ప్రాంతాలతో భాషలతో ఆయనకు సంబంధం లేదు. అందుకే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఏడుకొండలు ఎక్కాలని భావిస్తారు. ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఇక ఆ దేవదేవుడు కొలువైన నేల మనది కాబట్టి తెలుగువారికి ఇంకాస్త అభిమానం, భక్తి ఎక్కువ. అందుకే తిరుమల ఏపీలో ఉన్న వెంకటేశ్వర స్వామిపై మాకు హక్కులున్నాయని తెలంగాణ వారు చెబుతూ ఉంటారు. అంతేందుకు స్వామివారిని దర్శించుకునే వారిలో తెలంగాణ వారే ప్రథమ స్థానంలో ఉంటారేమో. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తెలంగాణ పార్టీల తీరే బాగోలేదు. ఇదేదో రాజకీయ విమర్శ కాదు, దేవుడి కోణంలో మాట్లాడుతున్న మాటలు మాత్రమే. ఎందుకంటే స్వామివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నప్పుడు ఒక్కటంటే ఒక్క తెలంగాణ పార్టీ కూడా స్పందించడం లేదు. ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడు బయటకొచ్చి మాట్లాడడం లేదు. ఇదేం పద్ధతో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతిని ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతా చేశారు. కోట్లాది మంది హిందువులకు ఆ దేవదేవుడిని దూరం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. సేవల ధరలను భారీగా పెంచారు. సామాన్య భక్తులకు గదులు దొరకకుండా చేశారు. స్వామివారిని దర్శించుకోవాలంటే 4 నుంచి 5 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులను కూడా తెచ్చారు. అన్నిటికీ మించి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసి జేబులు నింపుకున్నారు. అసలు పాలే కొనుగోలు చేయని బోలే బాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి వెంకటేశ్వర స్వామి లడ్డూలను తయారు చేశారు. కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదాన్ని తిన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సిట్ను వేసింది. ఆ సిట్ నివేదిక ప్రకారం లడ్డులో వాడిన నెయ్యి ఒక సింథటిక్ మిశ్రమం అని తేలింది. అంతేనా, ఎన్డీడీబీ రిపోర్ట్ అయితే కళ్ళు బైరులు గమ్మే కఠోర వాస్తవాలను బయటపెట్టింది. శ్రీవారి లడ్డులో జంతుకొవ్వు కలిసిందని ఎన్డీడీబీ తేల్చింది. ఈ విషయం తెలిసి కోట్లాది మంది హిందువులు చలించిపోయారు. దేవుడితో ఈ ఆటలేంటని వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇందులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. తెలంగాణకు చెందిన భక్తులు, వివిధ హైందవ సంఘాలు ధర్నాలు, ర్యాలీలు చేశాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన కల్తీగాళ్లను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజలు కూడా ముక్త కంఠంతో నినదించారు. అయితే ఈ అంశంపై ఒక్క తెలంగాణ నాయకుడు కూడా బహిరంగంగా స్పందించకపోవడం దారుణాతి దారుణం. రాష్ట్రం విడిపోగానే తిరుమల ఏపీకి వెళ్లిపోయింది. దాంతో అక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యము తగ్గిపోయింది. ఇక జగన్ సీఎం అయ్యాక తెలంగాణ నాయకుల లెటర్లను పట్టించుకున్న వారే లేరు. కేసీఆర్, జగన్ దోస్త్ మేరా దోస్త్ అనుకున్నా ఈయన టీటీడీ గురించి అడగలేదు. ఆయన ఏమీ చేయలేదు. వారిద్దరూ రాజకీయాల కోసం పాకులాడారన్నది అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు టీటీడీ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. ఈ విషయంలో తెలంగాణ నాయకులు కూడా ఏపీపై ఒత్తిడి పెంచారు. వెంకన్న మాకు కూడా దేవదేవుడేనని, మా లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేసి అనుకున్నది సాధించుకున్నారు. తప్పులేదు, దేవుడు ఎవరికైనా దేవుడే. అయితే అదే దేవుడికి అన్యాయం జరిగితే మాత్రం ఒక్కరూ నోరు విప్పి మాట్లాడటం లేదు. ఇక్కడే చాలా మంది తెలంగాణ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ఆయన తరచూ తిరుమలకు వెళ్తూనే ఉంటారు. స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు. తెలంగాణలో టీటీడీ సేవలకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. తాజాగా టీటీడీ శ్రీవారి ఆలయం కోసం ఖమ్మం అర్బన్ మండలంలో 20 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉన్న కల్తీ లడ్డూపై ఆయన ఒక్కసారి మాట్లాడలేదు. ఓ రాష్ట్రానికి సీఎంగా, జాతీయ పార్టీ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఆయన కల్తీ లడ్డుపై మాట్లాడితే చాలా బాగుండేది. తెలంగాణ ప్రజలు కూడా సంతోషించేవారు. ఇక మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బహుశా ఆయనంత భక్తుడు తెలుగు రాష్ట్రాల్లో మరెవరూ ఉండరేమో. ప్రతిదానికి ముహూర్తం చూసుకునే అడుగు ముందుకేస్తారు కేసీఆర్. యజ్ఞాలు, యాగాలతో దేవుడి పూజలోనే ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. రాజకీయాలు ఎలా ఉన్నా దేవుడంటే మాత్రం ప్రాణమిస్తారు ఈ ఉద్యమ రథసారథి. ఇదే కేసీఆర్ తిరుమల లడ్డు విషయంలో ఒక్కసారి కూడా మాట్లాడటం లేదు. కనీసం ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. ఓ నాయకుడిగా కాకుండా భక్తుడిగా ఆయన స్పందించినా బాగుండేది. ఎందుకంటే అక్కడ ఆ ఏడుకొండల వాడికే అపవిత్రత తెచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. దీనిపై కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరం. బీజేపీ నాయకులు మాట్లాడినా అది కూడా అంతంత మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ నాయకులు మరింత దూకుడుగా మాట్లాడితే ఇంకా బాగుండేది. ఇలా మొత్తం తెలంగాణ పార్టీలు, నాయకులు ఈ విషయంలో ఎందుకో వెనకబడే ఉన్నారు. రాష్ట్రాలు వేరైనా ఆ ఏడుకొండలవాడు మనందరికీ ఒక్కడే కదా అని భావించలేదు.
అలా భావించి ఉంటే ఇంత సైలెంట్గా ఉండేవారే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పార్టీలను, రాజకీయాలను పక్కన పెట్టి స్పందించండి. ఆ వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి. అప్పుడే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవు. లేదంటే వైసీపీ లాంటి పార్టీలు వస్తూనే ఉంటాయి, నీతిమాలిన రాజకీయాలు చేస్తూనే ఉంటాయి. అంతిమంగా మన హిందూ మతానికే మచ్చ తెస్తాయి.